కీరవాణి మెట్లు కనబడతాయి మనకి చరణంలో. మణిశర్మ గారి పాటలు నేను చాలా చేసి ఉన్నాను స్వర విశ్లేషణ. ఆయనకి బహుశా కీరవాణి రాగం అంటే ఒక ప్రత్యేకమైన మమకారం ఉన్నట్టు నాకు అర్థమవుతోంది. అంటే ఇది మైనర్ స్కేలే ఈ పాట ఎక్కువగా, బట్ ఈ చరణం మాత్రం మనకి కొంచెం కీరవాణి ప్రయోగాలు కనబడుతున్నాయి. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ ఛానల్ మొదటిసారి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో ప్రధానంగా తెలుగు సినిమా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు మా వాళ్ళు ఒకటి చెప్తుంటారో చూపించేసేసి అప్పుడు వీడియోకి వెళ్ళండి అని, మర్చిపోతానేమోనని అందుకే ముందే చూపిస్తున్నాను. అదేంటి అంటే, ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో హోమ్ పేజ్ అట్లా వస్తుంది. ఇది సబ్స్క్రైబ్, అదిగో పక్కన ఉంది, అది జాయిన్. ఇంతకు జాయిన్ పైన క్లిక్ చేయండి. ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. నేనే అక్కడ కనబడుతూ మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇక్కడ దానికన్నా మరింత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు జాయిన్ అవడం వల్ల అక్కడ కొన్ని వీడియోస్, చాలా వీడియోస్ లభ్యమవుతాయి. మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో. అందులో నేను డిజైన్ చేసినటువంటి సిలబస్లతోటి నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు ఉంటాయి. అవి నేర్చుకోవచ్చు మీరు. కీబోర్డ్ కోర్స్ ఉంది, ఫ్లూట్ కోర్స్ ఉంది, వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ ఉంది, ఇప్పుడు అకౌస్టిక్ గిటార్ కోర్స్ నడుస్తుంది. అందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండో సంగీతంలో ఉన్నటువంటి ఆ స్ట్రింగ్స్ ఏదైతే ఉందో, ఇది మొదలుపెట్టి ఆపేశాను. అవాళ అంతకాలం సమయం దొరకలేదు నాకు. సో ఇది అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇది 2 సార్లు వస్తుంది. ఒక ఇది తీసుకున్నారు, ఏంటంటే సింత్. ఇక్కడ మనం చూసినట్లయితే నీ1 వస్తుంది, దా2 కూడా వస్తుంది. అంటే అభేది రాగం మెట్లు, అభేది రాగం మెట్లు. సో గమ ప గమ ప గమ ప ప మణి ప మ గరి స గమ ప ప మణి ప మ గరి స గమ ప ప ప స ని ద ప మ ప. చివరి గమకం మళ్ళీ చూద్దాం. మళ్ళీ స్ట్రింగ్స్ సా ప ప ప స గ రి స రి. ఈ బేస్లో జ ప ప ప స గ రి స రి అని పైన వస్తుంది కదా. బేస్లో బ స బ స బ. మళ్ళీ ఇక్కడ ని మ మ ని రి స ని స. మళ్ళీ బేస్లో మ ని మ ని మ. అర్థమైంది కదా. ఇప్పుడు మొత్తం వాయిస్తాను చూడు. ఈసారి 2 కలిపి జ బ ప ప స గ రి స రి మ మ మ ని రి స ని స. అక్కడ దాకా వచ్చి జ ని బ ని ప మ ప మ గ మ గ రి గ రి స రి స ని స. ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను, మైనర్ స్కేల్లో పాట అనగానే పుష్పలతిక మెట్లు ఎక్కడో చోట నాకు కనబడతాయి. ఇక్కడ కనిపించాయి. ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే ఈ స్ట్రింగ్స్ పెట్టి
స్ట్రింగ్స్ పెట్టి. తర్వాత సంతూర్ పైన అంటే చరణంలో ఈ కీరవాణి మెట్లు రాబోతున్నాయి కదా, దానికి మనల్ని సిద్ధం చేస్తున్నట్టుగా అని ఇచ్చారు. నీ సరి మా పద పమ పమ గరి నీ సరి మా ని పమ గరి స. మనల్ని ప్రిపేర్ చేశారు. ఇక్కడి నుంచి చరణం ఈ వీడియో మొదట్లో వాయించాను కదా, నేను ఇక్కడ స్వరాలు చెప్తూ వాయిస్తాను. రెండోసారి రే నీ చిత్రకర్మాలు పెడతారు. నిజ రి రి స సరి నిజ నిద పనిద అట్లా. ఈ రెండోసారి దా గమక వేసినప్పుడు నీ వన్ ఇచ్చారు. పనిద మళ్ళీ హరిహరన్ గారు కూడా అదే లైన్ పాడతారు. ఇక్కడ చూడండి ఇంకా విచిత్రం. నీ వన్ నీ టూ దా టూ మళ్ళీ దా వన్ క్రొమాటిక్స్లో భలే ఫ్రేజ్ చేశారు. సారీ దాటు కాదు దాటు ఉండదు, దావనే ఉంటుంది. నీ టూ నీ వన్ దావన్. దా గమకం అయిపోయిన తర్వాత ప ద దామ దా నుంచి మా స్లైడ్. తర్వాత రి రి గ మ ని ని ద ప మ ప గ మ ప ని ద ని ప బ మ ప. నీ గమకం అయ్యి మళ్ళీ నీ నుంచి పా స్లైడ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రేజ్. ట్యూన్ ఎంత గొప్పగా ఉంటుందో సాహిత్యం అంత చండాలంగా ఉంటుంది. అంత చండాలం. కొన్ని రాయకూడని పదాలు, దేవుని గురించి అనకూడని మాటలు అవన్నీ ఉంటాయి పాటలో. చెప్పాను కదా, కొన్నిసార్లు నేను ట్యూన్ చాలా గొప్పగా ఉండి మ్యూజిక్ చాలా బాగుంటే సరే, ఇంకా సాహిత్యం ఎంత చండాలంగా ఉన్నా కూడా చేస్తుంటాను. అలాగా సాహిత్యం చాలా నీచమైన స్థాయిలో ఉన్నటువంటి పాటలు ఏదో ఒకటి. ఎవరు రాశారు నాకు గుర్తు రావట్లేదు, బట్ వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. అంటే గ్లామర్ అనే ఒక ముసుగులో ఇంత నీచమైనటువంటి, అంటే శృంగారం వేరు, వెకిలితనం, బాగా వల్గారిటీ అంటారు, అలా ఆ రెండింటికి ఒక చిన్న గీత తేడా ఉంటుంది. సో ఇది వల్గారిటీ, అసభ్యంగా, చాలా అసహ్యంగా ఉంటుంది సాహిత్యం. అలాంటివి రాయకపోతేనే మంచిదని నాకు అనిపిస్తుంది. సో అందువల్ల చెప్తున్నాను, రెండో చరణంలో ముఖ్యంగా నాకు దేవుళ్ళ గురించి రాస్తే చాలా ఒక రకమైన అంటే కోపడడానికి నేను ఎవరిని వాళ్ళ మీద, కానీ నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. సో ఒక యావగింపు అనుకోండి. అందువల్ల మళ్ళీ చెప్తున్నాను, సాహిత్యం అతి చండాలంగా ఉన్న పాటలు ఏదో ఒకటి, బట్ మ్యూజిక్ దాన్ని డామినేట్ చేసి అంత గొప్పగా ఉంటుంది అది. అందువల్ల నేను ఈ పాట టేకప్ చేయడానికి కారణం మ్యూజిక్ అంత గొప్ప స్థాయిలో ఉంది. సో ఈ 2 లైన్లు మళ్ళీ చూద్దాం చరణంలో.
అనుపల్లవి. ఇక్కడ ఒక సంగతి వేశారు, అద్భుతమైన సంగతి చిత్ర గారు. ఐ థింక్ నీ వరకు వెళ్ళారు, ఒక చిన్న విసురులాగా. రెండోసారి భలే ఉంటుంది ఆ సంగతి. చరణం అయిపోయిన తర్వాత మధ్య పలుగులో ఒక చిన్న సంగతి. అలాగే చివరి పలువులో హరిహరన్ గారు కూడా పాడతారు. చరణంలో రెండో చరణం అయిపోయిందా. ఇక్కడి నుంచి మనం మూడో సంగీతం చూద్దాం. మళ్ళీ మూడో సంగీతం స్ట్రింగ్స్. ఇదే ఒక లూప్లా వస్తూనే ఉంటుంది. దీనిపైన మళ్ళీ స్ట్రింగ్స్ సెకండ్ ట్రాక్ కూడా ఉంది. రెండో ట్రాక్ ఏంటంటే రెండు కలిపి వాయించుకోండి, భలే ఉంటుంది. ఓకే, ఇక్కడ భలే ఉంటుంది. ఇది నాకు ఎందుకో గోవింద గోవిందాలో రాజ్కోటి గారిలో ఒక మెలోడీ ఉంటుంది. మందిర మందిర సుందరకర గోవింద గోవింద ఆయన పొరపాటును చెప్తే మాత్రం ఏమనుకోకండి, రాజ్కోటి గారు కంపోజిషన్. మణిశర్మ గారు వారి దగ్గర కూడా కొన్ని పాటలకు పనిచేసినట్టు నాకు తెలుసు. అందువల్ల బహుశా రాజ్కోటి గారుల ప్రభావం మణిశర్మ గారి మీద కూడా ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం వినిపించే రిథం ఏదైతే ఉందో ఆ పాటలో రిథం కూడా సేమ్ అలాగే ఉంటుంది. గుర్తుందా మీకు? సో అది ఇక్కడ వచ్చే స్వరాలు ఏంటంటే సని సని దబద నిదబమప, రెండోసారి సని దబద పమగరిస. ఇంకేంటంటే రెండోసారి నిదపమ బదులు పమగరిస ఇచ్చారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎస్, ఇక్కడ ఏం చేశారంటే మూడో సంగీతంలో ఇంక రెండో చరణం స్టార్ట్ అవుతుంది అనగా మ్యాండలిన్ పైన చూద్దాం. చూద్దాం సరే. అట్లా మ్యాండలిన్ పైన పల్లవి స్వరాలే. ఇలా సోలో కాకుండా దీనికి పార్ట్స్ కలిపారు. పార్ట్స్ ఇందా చూపించారు కదా. అట్లా మళ్ళీ ఒక చక్కటి స్ట్రింగ్స్ బిట్ రెండో చరణంలోకి మనల్ని తీసుకెళ్తున్నట్టుగా
ఇదంతా కూడా నీవన్. మీరు పాటలో చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా చోట్ల నీటు ఉంది, నీవన్ ఉంది, దాటు ఒకసారి వచ్చింది, ఇందాక దావన్ ఉంది. అలాగే పల్లవిలో ఘాటు ఉంటుంది, ఘాటు. సో సా రీటు మాటు, రీవన్ మాటు తప్ప అన్నీ వచ్చేసాయి క్రొమాటిక్ స్కేల్లో. సో ఎస్, మూడో సంగీతం పూర్తయింది. స్ట్రింగ్స్, దాని తర్వాత అంటే అది మళ్ళీ రెండో ట్రాక్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాండలిన్ మీద పల్లవి స్వరాలు విత్ పార్ట్స్. అదైతే మళ్ళీ స్ట్రింగ్స్. రెండో చరణం చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే చిత్ర గారు గమప అని ప్లెయిన్గా కాకుండా మగపమ మగపమ నిబదా అంటే పా నుంచి సాకలా తీసుకెళ్ళారు. ఇక్కడ ప నిదమ ప నిదమ. ఇక్కడ అలాగే గామ కాకుండా మగమ. నేను చెప్పానే హరిహరన్ గారు రెండో చరణంలో చిన్న ఆయన పాడిన దాంట్లో మార్పు ఉంది. ఏంటంటే ఇక్కడ చూడండి, రీమా పరిధనిపా అన్నారు. రీమా గమ అని కాకుండా రీమా అని పాడారు. అది రెండో చరణంలో మనం గమనించినట్లయితే రెండు తేడాలు. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ అనుపల్లవి జాయిన్ అవుతుంది కదా. ఇక్కడ చిత్ర గారు ద ప ప ని ద ప మ మ ద మ మ ద మ. ఫస్ట్ చరణం అయిపోయిన తర్వాత మధ్య పల్లవిలో మా నుంచి నీ ఒక విసిరిచ్చారు. ఇక్కడేమో మా ద. అంతే, పాట పూర్తయిపోయింది. ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కదా. ఎస్, ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు. ఆ పాటతో మీ ముందుకు వస్తాను. రేపే కావచ్చు లేదా ఎల్లుండి కావచ్చు. బట్ రేపు కనుక ఆ వీడియో అక్కడ అప్లోడ్ అయితే, రేపు 15 జూన్ కాబట్టి మెంబర్స్ కోసం ఈ నెల అప్లోడ్ అవ్వబోయే మూడో వీడియో రేపు అకౌస్టిక్ గిటార్ కోర్స్లో రాబోతోంది. సో అక్కడ సభ్యులను కలుస్తాను. ఇక్కడ తర్వాత విన్నపంలో మిమ్మల్ని కలుస్తాను. ఒకసారి పల్లవి ఎంత వాయించేస్తే బాగుంటుందేమో. అది లేదా కదా. ఓకే, సరే, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు
చక్కగా ఈ పాట నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు. నమస్కారం.